ఇదేంటి సందీప్ గారు కనిపించట్లేదు అనగానే ఇంకా వాళ్ళ ఆవిడని అడగగానే ఇంకా ఆవిడ అయితే ఏమో కనిపించట్లేదు అంటారు. కానీ సందీప్ ఫోన్ నుంచి మాత్రం కావ్యకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అంటే సందీప్ గారిని ఎక్కడో దాచిపెట్టి అనామిక ఏదైనా ప్లాన్ చేస్తుందేమో, తన మీద నాకు ఎలాంటి అనుమానం కలగకూడదని. నేను ఎప్పుడైతే సందీప్ గారిని అడిగానో సందీప్ గారు అనామిక వాళ్ళని అడుగుంటారు. నా గురించి ఎక్కడ నిజం బయట పడిపోతుందన్న ఉద్దేశంతో అనామికే కావాలని సందీప్ గారిని దాచేసి ఉంటుంది అని చెప్పి వెంటనే ఇంకా కావ్య వాళ్ళకి డిజైన్స్ అలా ఇస్తూనే ఉంటుంది. కరెక్షన్ ఏమైనా ఉంటే చెప్పండి అనగానే మెసేజ్ చేస్తామంటూ ప్రతిసారి కూడా మెసేజ్ రూపంలోనే డిజైన్స్కి కరెక్షన్ జరుగుతూ ఉంటాయి. మొత్తం అంతా కూడా జరుగుతుంది. ఇంకా అప్పుడప్పుడు సందీప్ దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి డిజైన్స్ ఒక్కొక్కసారి ఫోన్ మాట్లాడించడంతో అప్పుడే కావ్య అయితే అప్పుకి కళ్యాణ్కి ఫోన్ చేసి ఈ నెంబర్ ఇప్పుడు ఎక్కడ ట్రేస్ అవుట్ అవుతుందో చెప్పండి అనగానే వెంటనే వాళ్ళు కనుక్కునేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడ అవుతుందనగానే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే వేరే చోట అవుతుందనేసరికి ముందు ఎక్కడ అవుతుందో అక్కడికి వెళ్దామని ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళేసరికి అక్కడైతే సందీప్ గారిని బంధించేసి ఉంటారు. సందీప్ గారు అనగానే మీకు వచ్చిన అనుమానం నిజమేనండి, అనామికే మీ చేత డిజైన్లు వేయిస్తుంది. నేను ఆ రోజు కనుక్కున్నాను. అనామిక అంటే ఎవరు అనుకున్నాను కానీ మీ ఇంట్లో మనిషి అన్న విషయం నాకు తెలియలేదు. పేరైతే అదే అని తెలిసింది కానీ తెలియలేదు. అందుకే నాకు అనుమానం వచ్చే ఆరా తీసేసరికి అప్పుడు ఆవిడ కళ్యాణ్ గారి భార్య అని అన్ని వివరాలు తెలిసాయి. ఆ విషయం మీకు చెప్దామనుకునే లోపే నన్ను కిడ్నాప్ చేసేసారనగానే పర్వాలేదు సార్, మీరు క్షేమంగా ఉండండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే కావ్య సందీప్ని తప్పించేస్తుంది. సందీప్ ఫోన్ మాత్రమే ఉంటుంది. సందీప్ ఎటు వెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఎవరికి ఏమీ అర్థం కాదు. సర్లే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికో చోట మనకు ఖచ్చితంగా దొరుకుతాడని ఇంకా అనామిక అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంకా కరెక్ట్గా కంపెనీస్కి పొజిషన్స్ అనౌన్స్ చేసే మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం డిజైన్స్ బట్టి, ఈ సంవత్సరం సేల్స్ని బట్టి నెంబర్ 1 స్థానంలో ఏ కంపెనీ ఉందో, నెంబర్ 2 స్థానంలో ఏ కంపెనీ ఉందో అన్న విషయం తెలుస్తుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఈ అనామిక కంపెనీ వాళ్ళైతే తెగ సంబరపడిపోతూ ఉంటారు. మాకే ఫస్ట్ స్థానం వస్తుంది, ఎందుకంటే డిజైనర్ కావ్య కాబట్టి అని చెప్పి అనుకుంటూ ఉండగానే నెంబర్ 1 స్థానంలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, డిజైనర్ కావ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటిది, కావ్య డిజైనర్గా ఉండడం ఏంటి, కావ్య మనకు కదా డిజైన్స్ వేస్తుంది అని చెప్పాను. కానీ ఏంటనామిక షాక్ అవుతున్నావా అని చెప్పనేసరికి ఏంటి కావ్య అని చెప్పాను. కానీ నీకు డిజైన్స్ వేయించుకుంటున్నావు కదా దొంగచాటుగా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నా కంపెనీని పతనం చేసి నీ కంపెనీ మొదటి స్థానంలో ఉండడానికే కదా సందీప్ గారిని కిడ్నాప్ చేసి మరి నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు. సందీప్ గారు ఎక్కడికో వెళ్ళిపోలేదు, నేనే సేఫ్ ప్లేస్లో ఆయన్ని ఉంచాను అని చెప్పనేసరికి ఇంత దెబ్బ తీస్తావనుకోలేదు. ఒకేసారి 2 కంపెనీలకి డిజైన్ ఎలా వేస్తావు అనగానే మీరు నాతో అగ్రిమెంట్ చేయించుకున్నారా? అగ్రిమెంట్లు అవి ఏం చేయించుకోలేదు కదా, సందీప్ గారు మీకు డిజైన్లు ఇచ్చారో అంతే, మీరేమీ అగ్రిమెంట్లు చేయించలేదు. అగ్రిమెంట్ చేయించినప్పుడే నాకు అప్పుడే తెలుసుంటే ఖచ్చితంగా మీ కంపెనీకి డిజైన్లు వేయనని చెప్పేదాన్ని. ఆయన మా అత్తయ్య వాళ్ళ కంపెనీని నాశనం చేస్తానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? అందుకే ఆ కంపెనీని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చాను, మీ కంపెనీని పతనం అయ్యేటట్టు చేశాను అంటూ ఇంకా అనామిక కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.